ఏ రాష్ట్రాలలో ఏమి ఇస్తున్నారో ఎవరు పీసీసీ నేను ఫస్ట్ కౌన్సిలర్ గెలుము ఇప్పుడే చెప్పిన బేవకూఫ్ వినాలే చెవులు కౌన్సిలర్కి గెలవనోడి గురించి అరగకరా నాకు కౌన్సిలర్ కూడా గెలవనోడు ఏమడుగుతారా నన్ను ఆ రేవంత్కి చెంచాగిరి చేసిండని ఇచ్చిండ్రు ఆయనకి ఏంది పిఆర్ పాలిటిక్స్ కూడా తెలియదు. నిజామాబాద్లో నేను ఏ వార్డులో నిల్చుంటాడో బీజేపీ వార్డులో 28 గెలిచినాము ఏ వార్డులో నిల్చుంటాడో చెప్పనుంటే ఆడ కార్పొరేటర్ని రేపు రిజైన్ చేపిస్తా. 28 వార్డులలో ఆయన ఇష్టం ఉన్నది చూస్ చేసుకోవాలి. ఈయన కూడా ప్రశ్న అడుగుతాడు మేము జవాబు చెప్పాలి. ఆయనకి కౌన్సిలర్కి వెళ్ళినోనికి ప్రభుత్వం ప్రోటోకాలు దేశంలో 83 కోట్ల మందికి ఇస్తున్నాడు ఫ్రీ రేషను. ఆయన ఫోటో లేకుంటే ఈ బోండం ఫోటో ఉంటుందా మీ మహేష్ కుమార్ గౌడ్ది బోండం లెక్క తయారై ఫోటో ఉంటుందా? ఎవరు ఫోటో పెడతారు మరి? లిలీపుట్ ఫోటో పెడతారు. ఇంకా దేశం మొత్తం అమలు చేస్తారు. దేశం మొత్తం ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాలు ఇస్తున్నాయి. రాష్ట్రం నుంచి నిధులు పోతుంటే రాష్ట్రానికి నిధులు వాపసు వస్తున్నాయి. రూపాయికి 87 పైసలు వాపసు వస్తున్నాయి. మీకు ఎన్నిసార్లు షేర్ చేసినా మీకు నేను పార్లమెంట్ అడిగినా జవాబు ఎట్లెట్లా కూడా వచ్చినాయి కూడా చెప్పి ఇప్పుడే మీకు ఎన్ని వేల కోట్లు ఈ ఒక్క స్కీమ్కే అన్న యోజన స్కీమ్కి 8,000 కోట్లు 17,610 కోట్లు గత 3.5 సంవత్సరాలలో. ప్రతి రూపాయికి 87 పైసలు వాపసు వస్తుంది 2014 తర్వాత. రేపు యుద్ధం అయితే మన అయింది పాకిస్తాన్ తోటి. రేపు మళ్ళా సొంటిది వస్తే అన్ఫార్చునేట్గా పొట్టోడు యుద్ధం కొట్టాడతాడా? మహేష్ కుమార్ గౌడ్ తీసుకుపోయి మహేష్ కుమార్ గౌడ్ ఏమైనా ఆటంబం అనుకోడా? ఏడా రేవంత్కి 8+8 0 అనుకుంటాడు. ఆయనకు లెక్కలు రావు. ఆయన నిజంగా చదువు రాదు. కేటీఆర్ అంటుండా ఏమంటుండో వాళ్ళ అయ్యా గద్దముక్కు కాదు. 8+8 అంటే మీ అయ్యా గద్దముక్కు. నువ్వు కట్టినావు ఎందుకు గెలుపుతారా అని చెప్పి కేటీఆర్కి ఏం బుద్ధి లేదా? మీ అయ్యా 2016లో కాళేశ్వరం చాలు చేసిండు. 2019లో అంటే 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేసి అప్పటికి కేంద్రంకి వెళ్ళి డిపిఆర్ క్లియరెన్స్ లేదు. డిపిఆర్లో ఉన్న జాగాల నువ్వు కట్టలేదు. ఈ బ్యారేజీలు ఏమున్నాయి? అన్నారాం, సుందిల్లా, ఇంకోటి మేడిగడ్డ, అంతేనా? ఆడ కట్టలేదు. నువ్వు పైసలు మింగనీకే, నువ్వు మీ చెల్లె మీ అయ్యా నీ బావ మింగనీకే ఫౌండేషన్ డిజైన్లు మార్చిండ్రు. మింగేది సరిపోక ఎక్కువ మింగుదామని కకుర్తి డిజైన్లు మార్చిండ్రు. డ్యామ్ల లొకేషన్ మార్చిండ్రు. ఇంకోటి డిపిఆర్లా వీళ్ళు ఏదైతే అప్లై పంపించిండ్రో సెంటర్కి 2019 పంపించారు సార్. ఫస్ట్ 2019లో నీళ్ళు నింపిర్రు, అయిపోయినాయని నీళ్ళు నింపి ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి. అప్పుడు రిపేర్ చేసుకోవాల్సింది పోయి గద్దముక్కోడు చేసిన కకృతి పని బయటపడుతుందని కంటిన్యూ చేసారు నీళ్ళు నింపు. ఆ పర్రెలు ఎక్కువైనాయి, పర్రెలు ఇంకా వైడ్ అయినాయి. ఇంకోటి ఇంకా కథం, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే కుంగి డ్యామ్. కుంగిందా లేదా?
దీనికి జవాబు ఇయరా హౌలే అంటే 8 + 8 = 0. 8 + 8 మీ చెల్లె భవిష్యత్తు, నీ భవిష్యత్తు కూడా అదే అవుతుంది, ఇంకా దారుణం అవుతుంది. దీనికి జవాబు చెప్పుర్రా అంటే ఇంకోటి వాడు వస్తాడు, లంబగాడు సిద్దిపేటోడు, ఒక లెవెల్ వరకు పారొచ్చు నీళ్ళు, ఒక లెవెల్ వరకు పారొచ్చు. అదే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి రా నీళ్లు, అందుకే కుంగిపోయినాయి. మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు, అది కూడా చక్కగా గట్టలే. ఏ లెవెల్కి నింపినా కిందికి అయితే నీళ్ళు పోతాయి కదా. ఇంత ఇంత పొడుగు పెరిగిండు, మెదడు ఎటు పోయిందేమో, కింద ఏమవుతుందో తెలియదు. వీడికి జవాబులు చెప్పుర్రా అంటే మీరు కట్టిన ₹1,00,00,000 నీటి పాలైనాయని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పినా కూడా సిగ్గురాలే మీకు. ఊకే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఎస్ఏ మా మీద ఎందుకు పడతారా? మీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పీక్తుందా? ఏం పీక్తుంది? ఫైనల్గా రిపోర్ట్ మన రిపేర్లు చేసుకోమని 2023లో ఎన్డీఎస్ఏ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి చెప్పిర్రు. ఇవాళటి వరకు రిపేర్లు మొదలు కాలే. ఏం పీక్తుండే గడపోడు ఇరిగేషన్ మంత్రి? ఇప్పటిదాకా రిపేర్లు మొదలు పెట్టలే. 2023 రిపోర్ట్ల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ల రిపేర్లు రీహాబ్ స్టార్ట్ చేసుకోమని ఉంది అందులో. మొన్న రాసిండు ఏప్రిల్ లెటర్, మెంబర్స్ని ఇవ్వండి రిపేర్లు మొదలు పెడతామని. మొన్న ఏప్రిల్ 3 నెలల కింద. ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి రైతుల మీద, ప్రజల మీద. మై సిన్సియర్ సజెషన్ టు కేటీఆర్, కాళేశ్వరం, fee reimbursement, NRI, there are certain issues. It is better you avoid talking. మీకు నైతిక హక్కు లేదు. ఆ విషయం నువ్వు టేకప్ చేస్తే, మేము రిప్లై ఇస్తే తొక్కితే పాతాళలోకానికి పోతావు. ఇంకా ఉన్నాయి ఇష్యూస్. హౌసింగ్